నమస్తే. నేను మీ డాక్టర్ ప్రశోభ్, సర్జికల్ ఆంకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, చర్మంలో చర్మంలో వచ్చే క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్స్. స్కిన్ క్యాన్సర్స్ అసలు ఎందుకొస్తాయి? దానికి కారణాలేంటి? దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? సో, ఇవన్నిటికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఏదైతే అల్ట్రా వయొలెట్ ఏదైతే రేస్ ఉంటాయో సన్స్ నుంచి వచ్చేవి, అదే ప్రధాన కారణం మనకు స్కిన్ క్యాన్సర్ రాడానికి. సో, స్కిన్ క్యాన్సర్స్ యూవీ ఏదైతే రేస్ ఉన్నాయో సన్స్ నుంచి వచ్చేది అంటే సూర్యుడి నుంచి వచ్చే ఏదైతే యూవీ కిరణాలు ఏవైతే ఉంటున్నాయో, అవి మన చర్మం మీద పడినప్పుడే దాని యొక్క ఆ స్కిన్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్సెస్ చాలా ఎక్కువగా పెరుగుతుంటాయి. అందుకని మనం ఎక్కువ స్కిన్ క్యాన్సర్స్ ఇప్పుడు హై ఆల్టిట్యూడ్స్ అంటే ఎక్కడైతే డైరెక్ట్‌గా సన్ ఒచ్చి మన మీద పడుతుందో, లేకపోతే ట్రాపికల్ కంట్రీస్ అంటాం. ఎక్కడైతే ఫస్ట్ రే ఆఫ్ సన్ పడుతుందో, ఆ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గాని ఆ ఏరియాస్‌లో కొంచెం ఎక్కువ చూస్తూ ఉంటాం. సో, అది మెయిన్ ఫ్యాక్టర్. సో, ఇప్పుడు స్కిన్‌లో వచ్చే ఏదైతే ఈ సన్ యొక్క ఎఫెక్ట్‌ని మనం తగ్గించడానికి ఏం చేయాలి? సో, యూజువల్‌గా మనం ఏం చెప్పుకుంటామంటే, ఈ 10:00 వరకు వచ్చిన సన్ రేస్ ఏవైతే ఉంటాయో, అవి అంత హార్మ్‌ఫుల్ కాదు. కానీ ఆఫ్టర్ 10 మనం ఏదైతే సన్‌కి డైరెక్ట్‌గా ఎక్స్‌పోజ్ అవుతున్నామో, అది కొంచెం హార్మ్‌ఫుల్. సో, దాన్ని మనం ప్రివెంట్ చేయడానికి ఏం చేస్తున్నామంటే, చాలామంది ఈ హై ఆల్టిట్యూడ్ గాని, ట్రాపికల్ కంట్రీస్‌లో ఉన్నవాళ్ళు గాని, ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం అలవాటు చేసుకుంటారు. సో, వేసుకున్నప్పుడు కొంతవరకు వాళ్ళకి ఈ ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే అంబ్రెల్లాస్‌ని క్యారీ చేయడం, కొంచెం షేడ్స్‌లో ఉంటారు కాబట్టి డైరెక్ట్ సన్ రేస్ చర్మం మీద పడే అవకాశాలు చాలా తక్కువుంటాయి. ఇదే కాకుండా ఇప్పుడు సన్ స్క్రీన్ లోషన్స్ కూడా యూజ్ చేయడం చాలా మంచిది. సో, ఇవి ట్రాపికల్ కంట్రీస్‌ను హై ఆల్టిట్యూడ్స్‌లో ఉన్న పాపులేషన్‌కి మనం ఫ్రీక్వెంట్‌గా చెప్తూ ఉంటాం. అదే కాకుండా వయసు పెరిగే కొద్దీ ప్రతి ఒక్కళ్ళకి ఏదైతే ఇంతకు ముందు చెప్పినట్టే ఏదైతే స్కిన్ ఏదైతే మనకి పుడుతుంది, షెడ్ అవుతుంది. సో, ఇదంతా ఒక ప్రాసెస్. సో, ఎప్పుడైతే వయసు పెరుగుతుందో ఈ స్కిన్ క్యాన్సర్ కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. అలాగే కెమికల్ ఫ్యాక్టర్స్ అంటే చాలామందికి ఈ వేరియస్ కెమికల్ ఫ్యాక్టరీస్‌లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే మన బయట పొల్యూటెంట్స్ కావచ్చు. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్. ఎప్పుడైతే మన చర్మం మీద ఈ కెమికల్ ఎఫెక్ట్ ఎక్కువుంటుందో, ఈ స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. ఇదే కాకుండా కొన్నిసార్లు ఫ్యామిలీ హిస్టరీ అంటే వంశపారంపర్యంగా ఆల్రెడీ ఎవరికైనా స్కిన్ క్యాన్సర్‌లు ఉన్నాయంటే, ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్‌లో ఆ స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. కొన్ని సార్లు కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. అంటే ఎక్సిరోడెర్మా పిగ్మెంటోసా అని అంటే వీళ్ళలో ఆహ్, కా క్యాన్సర్స్ ఆల్రెడీ అంటే చర్మం వ్యాధి లాగా ఉంటుంది. అది ఫ్యూచర్‌లో క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఉంటాయి. సో, అదే కాకుండా సన్ బర్న్ హిస్టరీ అంటే ఎవరికైనా చిన్న వయసులో సన్ యొక్క ఎఫెక్ట్ చర్మం మీద పడి కాలిపోతే ఆ ఫ్రీక్వెన్సీస్ అంటే ఎక్కువ సార్లు సన్ బర్న్ ఉన్న హిస్టరీ ఉన్న పీపుల్‌కి కూడా మనం ఈ స్కిన్ క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. అలాగే మనం పుట్టుమచ్చలు అంటుంటాం. అంటే పుట్టుమచ్చలు కూడా చాలా మందికి లిమిటెడ్‌గానే ఉంటాయి. అంటే 1, 2, 3 ఉంటాయి. కానీ కొంతమందికి జెనెటిక్ వలన కావచ్చు, ఏదైనా సిండ్రోమ్ వలన కావచ్చు, ఎక్కువ మోల్స్ ఉండడం. అంటే చాలా పుట్టుమచ్చలు ఉండడం, ఒళ్ళు నిండా పుట్టుమచ్చలు ఉండడం కూడా ఒక రకమైన రిస్క్ ఫ్యాక్టర్. ఇదే కాకుండా ఈ ఏదైతే జెనెటిక్ ఫ్యాక్టర్ అంటున్నామో ఆహ్, ఇవన్నీ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్కిన్ క్యాన్సర్. ఇప్పుడు కొంచెం వెరైటీ టర్మ్స్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్ అంటే ఈ వన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ చిమ్నీస్ వల్ల వచ్చే క్యాన్సర్. ఇవేంటంటే మనకి కోల్డ్ కంట్రీస్‌లో ఈ కోల్డ్‌ని తట్టుకోవడానికి హీట్‌ని అండర్ గార్మెంట్స్‌లో పెట్టుకుంటారు. ఆ బొగ్గుని ఏదైతే ఉంటుందో అది ఒక లాంటెర్న్ రూపంలో గాని, లేకపోతే ఈ వేడి బొగ్గు రూపంలో గాని వాళ్ళు అండర్ గార్మెంట్ పెట్టుకోవడం వలన ఆ హీట్‌ని వీళ్ళు ఆ కోల్డ్‌ని తట్టుకోవడానికి హీట్‌ని సబ్‌స్టిట్యూట్‌గా వాడుతుంటారు. సో, ఈ హీట్ ఏమవుతుందంటే వాళ్ళకి కాన్స్టెంట్‌గా ఆ స్కిన్ మీద ఆహ్, ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. ఆ వేడి ఎఫెక్ట్. అది కన్సిస్టెంట్‌గా ఉండడం వలన వాళ్ళకి స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువుంటాయి. అలాగే
ప్రెషర్ స్కిన్ మీద ఎక్కడైనా చాలా ప్రెషర్ పడుతుంది అనుకోండి, ప్రెషర్ ఉన్న ఏరియాస్ అంటే రిపీటెడ్ ప్రెషర్ పాయింట్స్ ఏవైతే ఉంటున్నాయో, ఫ్రీక్వెంట్‌గా ఒక 40, 50 ఇయర్స్ అదే ప్లేస్‌లో ప్రెషర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ కూడా స్కిన్‌లో వచ్చే చేంజెస్ రావచ్చు. అందులో కూడా మనం స్కిన్ క్యాన్సర్స్‌ని చూస్తాం. సో, ఈ ప్రెషర్ పాయింట్స్‌తో వచ్చే కొన్ని ఏరియాస్‌లో చాలా కామన్. సో, దీని గురించి కూడా అవగాహన ఉండాలి. అలాగే స్కిన్ క్యాన్సర్‌కి కొన్ని ముఖ్యమైన కారణాలేంటంటే స్మోకింగ్. స్మోకింగ్‌లో ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే మనకి ఏదైతే బర్న్ అయినప్పుడు కోల్ తార్ అనే సబ్స్టెన్స్ ఉంటుందో అది చాలా బ్యాడ్ మన ఒంటికి. అలాగే పొల్యూషన్‌లో ఉన్న తార్ కూడా మన ఒంటి మీదైనా డిపాజిట్ అయిన లేకపోతే స్మోకింగ్ చేసేవాళ్ళు ఈ తార్ డిపాజిట్ ఎక్కువవుతుంది కాబట్టి, ఈ కెమికల్ ఏదైతే కోల్ టార్ అనే కెమికల్ మనకి స్కిన్ క్యాన్సర్‌కి దారి తీస్తూ ఉంటుంది. అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్స్ అని మాట్లాడుకున్నాము. ఈ ఇన్ఫెక్షన్స్ వలన కూడా మనకి ఈ చర్మం సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనకి ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి గాబట్టి, మనం ఇప్పుడు ప్రివెన్షన్ దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ హ్యాబిట్స్‌ని ఆపేయడం. అలాగే ఇప్పుడు హ్యూమన్ పాపిలోమా వైరసెస్‌కి మనకి ఏదైతే వ్యాక్సిన్స్ వచ్చాయో అవి మనం వేసుకోగలగాలి. మన చేతిలో లేనిదేంటంటే ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏదైతే మనకి ఆహ్, వంశపారంపర్యంగా వచ్చే చర్మం వ్యాధి క్యాన్సర్ కావచ్చు. తర్వాత ఏజ్ అంటే వయసు పెరిగే కొద్దీ వచ్చే చర్మం క్యాన్సర్‌ని మనం ఎటువంటి ప్రివెన్షన్ తీసుకోలేము. కానీ అవగాహన కలిగితే మాత్రం మన ఏదైతే పెద్దవాళ్ళలో ఏదైనా చర్మంలో వచ్చే వ్యాధి ఉంటే ఖచ్చితంగా ఒకసారి స్కిన్ స్పెషలిస్ట్‌కి చూపించుకుంటే మంచిది. అలాగే జెనెటిక్ టెండెన్సీ అంటే ముందు నుంచే వంశపారంపర్యంగా వాళ్ళకి ఈ చర్మ వ్యాధి క్యాన్సర్‌లు ఉండి ఉంటే మాత్రం వాళ్ళు కూడా ముందు నుంచే ఏదైనా అనుమానంగా ఉన్న చర్మంలో ఏదైనా పుండ్లు గానీ, ఏదైనా కంతి గానీ అలా ఉంటే వెంటనే మన చర్మ వ్యాధి నిపుణుల్ని సంప్రదించి దాని గురించి ముందే క్లారిఫై చేసుకుంటే మంచిది. ఈ క్యాన్సర్ వీడియోస్‌లో ఎక్కువ మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలామంది క్యాన్సర్ ప్రతి ఒక జబ్బును గూడా క్యాన్సర్ కిందే ఆహ్, అనుమానించుకుంటున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే 90% ఏదైతే మనకి ఒంట్లో వచ్చిన ఏదైతే కంతులున్నాయో లేకపోతే పుండ్లున్నాయో అవి క్యాన్సర్ కావు. కానీ అవగాహన కోసం మనం వీడియో చేస్తుంటాం. సో, వీడియో విన్నంత సేపు మీ దృష్టి క్యాన్సర్ వైపు వెళ్ళకూడదు. ఎందుకంటే 99% క్యాన్సర్ కానియే ఉంటాయి. ఒక ఒక్క శాతమే మనకి ఈ క్యాన్సర్ సంబంధించిన ఏవైతే ఉంటున్నాయో అది ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరైతే హై ఆల్టిట్యూడ్‌లో ఉంటున్నారో, స్మోకింగ్ హిస్టరీ ఉందో, లేకపోతే కెమికల్ ఎక్స్‌పోజర్స్ ఉన్నాయో, ఫ్యాక్టరీస్‌లో పనిచేస్తున్నారో, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో, లేకపోతే జెనెటిక్ ఇప్పుడు ఏదైతే అన్నానో మల్టిపుల్ ఎక్కువ ఒళ్ళంతా పుట్టుమచ్చలు ఉండడమో, లేకపోతే జీరోడెర్మా పిగ్మెంటోసా అంటాం. అంటే చాలా చర్మ వ్యాధులు ఉండడం, అంటే స్కిన్ కరెక్ట్‌గా లేకపోవడం. అలాగే లైట్ టోన్ అంటాం. అంటే స్కిన్ డార్క్ టోన్ వాళ్ళు కంపేర్ టు లైట్ టోన్ చాలా ఈ ఒక్క స్కిన్ క్యాన్సర్‌కి డార్క్ టోన్ వాళ్ళు రెసిస్టెంట్‌గా ఉంటారు. వేరేస్ లైట్ టోన్ వాళ్ళు ఎక్కువ ఆహ్, ఈ స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. అలాగే మనకి రెడ్ అండ్ బ్లాండ్ హెయిర్స్ అండ్ బ్లూ ఐస్ అంటాం. ఈ బ్లూ ఆర్ గ్రీన్ ఐస్ ఉన్న వాళ్ళు కూడా ఈ క్యాన్సర్ రిస్క్‌లో ఉంటారు. సో, ఇలాంటి కేటగిరీ లేకపోతే ఆల్బినిజం అంటాం. అంటే వాళ్ళకి మెలనిన్ ప్రొడక్షన్ అంటే మనకి ఏదైతే కలర్ వస్తుందో స్కిన్ కలరు, అది ఒక మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఆ పిగ్మెంట్ వల్లనే మనకి స్కిన్ టోన్ చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ మెలనిన్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుందో వీళ్ళందరూ కొంచెం స్కిన్ క్యాన్సర్‌కి రిస్క్‌లో ఉంటారు. సో, అవగాహన ఉండాలి. అంటే ఈ యొక్క సబ్‌సెట్ ఈ యొక్క ఎవరైతే ఉన్నారో పబ్లిక్ వీళ్ళు రిస్క్‌లో ఉంటారు. సో, వీళ్ళకి గాని ఏమైనా చర్మంలో ఏదైనా పుండ్లు గాని, కంతి గాని వస్తే నెగ్లెక్ట్ చేయకుండా ముందుగానే సంప్రదించి దాన్ని క్లారిఫై చేసుకుంటే మంచిది. సో, అందుకని ఈ అవగాహన మనం వీడియో చేస్తున్నాం. కానీ 99% ఏ పుండ్లొచ్చినా గానీ అవి క్యాన్సర్ కాదు. చాలా మట్టుగా మనం ఇండియాలో చూసుకుంటే ఇన్ఫెక్షన్స్ రేట్స్ చాలా ఎక్కువ. అంటే 99% మనకి చర్మంలో ఏదొచ్చినా అది ఏ ఫంగయ్యో, ఏ బ్యాక్టీరియానో అయ్యుంటుంది తప్పితే క్యాన్సర్ అయితే కాదు. సో, స్కిన్ క్యాన్సర్ సంబంధించిన ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసాను.
ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు కమెంట్స్ రూపంలో మీరు షేర్ చేయొచ్చు. ఇంకా అవగాహన కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.